సీన్ గౌతమ్ గారిది, బ్రహ్మానందం గారిది, కిషోర్ గారిది సీక్వెన్సెస్ ఏమైనా ఉంటే బ్రహ్మానందం గారు క్యారవాన్లోకి ఇచ్చారు. గౌతమ్ గారిని, కిషోర్ గారిని, నన్ను, అదేంటి ఇంకా బ్రహ్మానందం గారు అండ్ మా రాహుల్ గారు ప్రొడ్యూసర్ గారు. అక్కడ వర్క్షాప్ అయిపోయింది, రిహార్స్ మొత్తం అయిపోయింది. రిహార్స్ అయిపోయి మొత్తం ఏ డైలాగ్ ఆ డైలాగ్, ఇక్కడ ఇది ఇది యాడ్ చేద్దాం, ఇది యాడ్ చేద్దాం, అక్కడ నాకేమైనా ఐడియా వస్తే ఇంకో డైలాగ్ ఎక్స్ట్రా, ఇది బాగుంది, ఇది పెడదాం, ఇది ఇదా కదా చెప్తాం, మొత్తం అంతా అనేసుకుంటాం. మొత్తం అంతా బ్రహ్మానందం గారు చెప్పేస్తారు, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయిపోద్ది. ఇలా ఓకే కదా అని అంటారు. ఓకే పర్ఫెక్ట్, అంతా హ్యాపీ. దిగుతారు. ఒకరోజు నాకు ఇంకా గుర్తు, 9 ఆర్టిస్ట్ వచ్చేసారు, 11 అవుతుంది, షార్ట్ రావాలి, షార్ట్ పెట్టాల అంటే షార్ట్ వెయిటింగ్ అందరూ బయట. ఎందుకంటే లోపల ప్రెప్ అవుతుంది. అదేమో 4 minutes షార్ట్, 4 minutes సింగిల్ టేక్, కట్ అవ్వకూడదు. ఏంటి ప్రెప్ అయిపోవాలి, 4 minutes సింగిల్ టేకు. అలాంటి పెద్ద ఆర్టిస్టులు ఎలాగా అర్థం కావట్లేదు. మొత్తం ప్రెప్ అయిపోయింది. అందరూ 11 అవుతుంది, ఇప్పుడు పెడతాం, ఇది ఎంత పెద్ద సీన్, ఇది ఇంకా చాలా సీన్లు ఉన్నాయి ఈరోజు తీయడానికి, అందరూ కన్ఫ్యూజ్ అవుతుంది. దిగారు, షార్ట్ పెట్టాం, సెకండ్ టేక్ అయిపోయింది. 4 minute సీక్వెన్స్ 4 minutes సీక్వెన్స్, 4 minutes సెకండ్ టేక్ ఓకే అయిపోయింది. ఇంకా అంటే ఇన్ఫాక్ట్ కరెక్ట్గా మాట్లాడితే 11:05కి కెమెరా రోలింగ్ పెడితే 11:25 షార్ట్ ఫినిష్. అందరూ ఓహో అందుకని మాట 2 గంటలు పట్టింది. సో బ్రహ్మానందం గారు ఆ విధంగా చాలా హెల్ప్ చేశారు. సూపర్. ఎక్స్పీరియన్స్ అదే కదా అక్కడ.